నమస్తే ఎవ్రీవన్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ టు గోకర్ణ. సో రైట్ నౌ నేను బస్లో ఉన్నానండి. టైం వచ్చేసి అరౌండ్ 4:11. సో అక్కడ నాకు రీచ్ అయ్యడానికి మార్నింగ్ 6 దాకా అయిపోతుంది. అండ్ అసలు ఈ ట్రిప్ ఎలా అయింది, అసలు స్టే ఎలా ఉంది, ఛార్జెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది ట్రిప్ మొత్తంలో నేను కవర్ చేస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. స్టే ట్యూన్ గైస్. సో హాయ్ గైస్. సో ఇప్పుడే బస్ అనేది దిగాం మేము. సో ఇక్కడ నుంచి మా స్టే వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 25 to 30 minutes దాకా ఉంది. సో ఒక ఆటోనే హైర్ చేసుకున్నాము. చెప్తాను అక్కడ వెళ్ళిన తర్వాత స్టే ఎలా ఉంటుంది, ఇంకా ఫేర్స్ ఎలా ఉంటాయి అనేది నేను చెప్పబోతున్నాను. కన్నడెల్లి నమస్కారం, గోకర్ణకి స్వాగతం. నాకు తెలిసి నేను కరెక్ట్గానే చెప్పుంటా కన్నడలో. లైక్ కన్నడ నుంచి హలో, వెల్కమ్ టు గోకర్ణ అని. సో రైట్ నౌ నేను గోకర్ణకి వచ్చేసానండి. కొద్దిగా బస్ డీలే ఉండే, కానీ నో ఇష్యూస్. మేము అరౌండ్ 8:30కి రీచ్ అయ్యాను గోకర్ణకి. గోకర్ణ నుంచి మా స్టేకి ఆల్మోస్ట్ లైక్ 30 minutes ఉండే. సో డైరెక్ట్ ఆటో లేకుండే, ఒక ఆటో మాట్లాడుకున్నాము. అది వచ్చేసి 400 rupees అడిగాడు, కానీ 350కి లాస్ట్కి వచ్చాడు. ఇట్స్ గుడ్. ఒకసారి నా స్టేజ్ చూపిస్తాను చూడండి. ఓకే, ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ అండ్ ఇది మన రూమ్. ఐ థింక్ 800 rupeesకి ఇది చాలా వర్త్. కరెక్టా కదా? స్ట్రైట్ మన రూమ్ నుంచి బయటకు వస్తే ఇదే బీచ్. ఇవ్వండి. సో యూజువలీ ఐ లైక్ టు ప్రిఫర్ బీచ్ స్టేనే. నాకు బీచ్ పక్కన ఉండడం చాలా ఇష్టం. లైక్ ఎర్లీ మార్నింగ్ అన్నా, లేకపోతే లేట్ నైట్ అన్నా అక్కడ వెళ్ళి అక్కడ ఉండొచ్చు, ఆ సౌండ్స్ వినొచ్చు. సో అందుకోసం నేను ఇక్కడ ఉన్నాను. కానీ ఇన్ కేస్ మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్తో వస్తున్నారు, లేకపోతే ఏ ట్రాన్స్పోర్ట్ అయినా ఉండని, బైక్ మినిమం ఒక 1.5 kilometers, మీ వెహికల్స్ 1.5 kilometers దూరం పెట్టి నడుచుకుంటే ఇటు దాకా రావాలి. సో 800 rupeesకి మనకు ఈ మాత్రం వస్తుందంటే ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. సో ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది, ఎక్కడైనా వెళ్ళి తినాలి. సో స్టే ట్యూన్ గైస్. సో గైస్, మనకు గోకర్ణకి రీచ్ అవ్వడానికి 3 ways ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బస్ ఉంది, ఇంకోటి వచ్చేసి మన సెల్ఫ్ సెల్ఫ్లో కార్లో రావచ్చు. అది కాకుండా మనకు ట్రైన్ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నేనైతే వచ్చేసి బస్లో వచ్చాను. లైక్ అక్కడ నేను మనది 3 o'clockకి అక్కడ ఎక్కితే ఇక్కడ నేను 8 o'clock రీచ్ అయ్యాను. సో చాలా ఒక లెందీ జర్నీ ఉండే, కొంచెం డీలే ఉండే. యాక్చువల్గా ఒక 1.5 hour డీలే ఉండే. సో నా ప్రైస్ వచ్చేసి నాకు 1400 per head అయింది. ఓకే, ఇట్స్ డీసెంట్ ఫేర్, నాట్ అంత పెద్ద ఫేర్ కూడా కాదు. అది కాకుండా ఇన్కేస్ మీరు ట్రైన్లో రావాలనుకుంటే ట్రైన్ హుబ్లీ దాకా స్టాప్ ఉంది. హుబ్లీ నుంచి డైరెక్ట్ బస్ గోకర్ణకి ఉంటుందండి. సో పర్ హెడ్ అప్ వేస్ వచ్చేసి 350 rupees ఉంది. నాకు యాక్చువల్లీ ఇది లాస్ట్ మూమెంట్ ప్లాన్ కాబట్టి ఐ కుడెంట్ మేనేజ్ టు గెట్ అ తత్కాల్ టికెట్. అది కాకుండా ఇంకా ఫ్లైట్లో రావాలనుకుంటే ఫ్లైట్కి మనకు డైరెక్ట్ హుబ్లీకి కూడా స్టాప్ ఉంది. అది కాకుండా ఇంకా గోవా కూడా ఒక స్టాప్ ఉంటుందండి మనకు. గోవా నుంచి జస్ట్ 3 hours ఉంది. హుబ్లీ నుంచి కూడా సేమ్ అంతే, 2.5 hours ఉంది. అక్కడ నుంచి సపరేట్గా మనం ఒక బస్ అయినా లేకపోతే ఒక ట్యాక్సీ అయినా మాట్లాడుకోవచ్చు. బట్ ట్యాక్సీ విల్ బీ అ బిట్ కాస్ట్లీ. ఇంకా వేరే డీటెయిల్స్ అనేది ముందు చెప్పబోతానండి. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండిపోతుంది, లైక్ 2-3 parts కూడా ఉండబోతుంది. సో స్టే ట్యూన్ గైస్, మొత్తం చూడండి. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఆగానండి. ఇక్కడ ఏం ఫేమస్ అని అడిగితే లెమన్ రైస్ అండ్ టొమాటో రైస్ అని చెప్పాను. సో టొమాటో రైస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను, ఇంకా ఆనియన్ దోశ ఆర్డర్ ఇచ్చాను. రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. టేస్ట్ చెప్తాను ఎలా ఉంది తిని చెప్పు. ఓకే, సో ఈ బైకే రెంట్కి తీసుకున్నామండి. ఇక్కడ బైక్స్ అనేవి రెంట్కి దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి చాలా ట్రావెల్ చేయాలంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ కన్నా ఇది రెంట్కి తీసుకోవడం బెటర్.
సో మినిమం కాస్టే 350 పర్ డే. లైక్ మన గోవా దానికన్నా ఇక్కడ కంపేర్ చేస్తే చాలా తక్కువనే ఉంది. అండ్ సాటర్డే సండేస్ అంటే 400, కానీ మనం 3-4 డేస్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి ఓకే. మీరు ఓన్లీ సింగిల్ డే తీసుకుంటున్నారు అంటే 400 పర్ డే ఉంటుంది ఓన్లీ ఆన్ సాటర్డే సండేస్. మిగతా టైం అయితే 350 ఉంది. ఓకే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే విభూతి ఫాల్స్, ఇంకా ఏమో నాకు అసలు ప్లాన్ లేదు, చెప్తానండి ఏం చేద్దామని. సో గైస్ రైట్ నౌ మనం వచ్చేసి ఫస్ట్ బీచ్ దగ్గర వచ్చేసాము. అది వచ్చేసి ఓమ్ బీచ్. మన గోకర్ణ మొత్తంలో చాలా ఫేమస్ ఉంటుంది. నా దగ్గర డ్రోన్ లేదు కాబట్టి పైనుంచి ఇది ఎందుకు ఓమ్ అని చూపించిన జస్టిఫికేషన్ లేదు. కానీ దీన్ని ఓమ్ బీచ్ ఎందుకు అంటారంటే లైక్ మొత్తం ఈ బీచ్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మధ్యలో ఇలా అని ఒక ఓమ్ షేప్లో ఉంటుంది. అందువలన దీనికి ఓమ్ బీచ్ అని పేరు పడ్డది అనమాట. చాలా క్లీన్ ఉంది, అసలు చాలా పీస్ఫుల్ ఉంది, క్రౌడ్ లేదు, అస్సలు లేదు. అంటే గోవా నుంచి గోకర్ణ ఎందుకు బెటర్ అంటే ఎవరికన్నా పీస్ కావాలి, ఎవరికన్నా లైక్ రిలాక్స్ కావాలంటే గోకర్ణ ఇస్ ద బెస్ట్ అండి. లేదు మీకు లైక్ ఫుల్ హ్యాపీనింగ్ కావాలి, మీకు అంతా లైక్ కొంచెం వైబ్ ఉండాలంటే గోవాకి వెళ్ళండి. సో నాకైతే గోకర్ణ ఇదే చాలా బాగా నచ్చింది గోకర్ణ. ఇంకా వేరే బీచెస్ ఉన్నాయి, కుడ్లే బీచ్ ఉంది, ప్యారడైజ్ బీచ్ ఉంది, అది నెక్స్ట్ కవర్ చేస్తామండి నెక్స్ట్. ఓకే అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ అక్కడ ఉండే నేను, అక్కడ నుంచి ఇది అంతా చేర్నికి నాకు ఆల్మోస్ట్ లైక్ 10 minutes అయింది గైస్. ఎందుకంటే ఈజీగా వచ్చేయచ్చు. ఈజీ కొంచెం చిన్న ట్రెక్కే ఉంది, బాగుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది మనకు వ్యూ ఎంత పీస్ఫుల్ ఉందంటే ఓన్లీ నాకు తెలిసి మీకు కూడా వీడియోలో సౌండ్ వినిపిస్తుంది. చూడండి చూసారా? కింది దాకా వెళ్దాం అనుకున్నా కానీ అసలు వద్దులే, ఎందుకు రిస్క్ అని చెప్పి కింది దాకా వెళ్తలేను. ఇక్కడ కొంతసేపు కూర్చుంటాను ఇంకా నేను. సో మేము మెయిన్ బీచ్ దగ్గర ఉన్నాం. మేము యాక్చువల్లీ గోకర్ణ బీచ్ కాడ మా స్టే ఉంది. అక్కడి నుంచి రెంట్ తీసుకున్నాం, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. సో అక్కడి నుంచి ఓమ్ బీచ్ అనేది ఒక 4 kilometers ఉందండి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు జనాలు ఎక్కడ ఉండరు. మీరు వేలో వచ్చినప్పుడు మీకు మ్యాప్స్ కూడా నమ్మలేరు. మ్యాప్స్ యూటర్న్ అంటుంది స్ట్రేట్ రోడ్లో. సో మీకు ఎవరు కనిపించినా కూడా ఆ వ్యక్తిని మీకు ఏ బీచ్కి వెళ్తున్నారు అనేది కనుక్కోండి డెఫినెట్గా. మ్యాప్స్ని అయితే అసలు నమ్మకండి, మ్యాప్స్ చాలా కొద్దిగా రాంగ్ చూపిస్తుంది. ఎవరైనా జనాల్ని గైడ్ తీసుకుంటూ వెళ్ళండి. బోర్డ్స్ కూడా ఉంటాయి కానీ ఆ బోర్డ్స్ రైట్ లెఫ్ట్ ఉంటుంది, చాలా మీకు మిస్గైడ్ చేస్తాయండి. డెఫినెట్గా మీరు ఎవరినో కూడా అడిగే కిందికి రండి. సో ఫస్ట్ బీచ్ అయితే ఓమ్ బీచ్ కవర్ చేసాము. దీని ముందు నెక్స్ట్ కుడ్లే బీచ్ ఉంది, అది కవర్ చేస్తాము. ఓకే గైస్, సో అంటిల్ దెన్ ఐ హోప్ యూ గైస్ ఆర్ లైకింగ్ దిస్ వీడియో. ఒక లైక్ చేయండి గైస్, అలానే షేర్ కూడా చేయండి ఎవరైనా గోకర్ణకు వెళ్తున్నారంటే. చూద్దామండి. సో ఇది రైట్ నౌ నేను వచ్చేసి నమస్తే కెఫే దగ్గర ఉన్నాను. ఇది ఓమ్ బీచ్లోనే ఉంది, లైక్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్ గోకర్ణ ఈ కెఫే వచ్చేసి. నేనైతే లోపల వెళ్ళలేదు, ప్రైజెస్ హై ఉంటాయని విన్నాను, చూసాను. ఎందుకంటే ఇంతకుముందే బ్రేక్ఫాస్ట్ తిన్నా కాబట్టి ఆకలి అయితే లేదు. ఇన్కేస్ కొంచెంసేపు అయిన ఆకలి అయితే వెళ్ళి చెప్తాను ఎలా ఉందని. సో నమస్తే కెఫే వచ్చేసి ఓమ్ బీచ్లోనే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.
సో అవి చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఏ వాటర్ స్పోర్ట్స్ అయినా పర్ హెడ్ 500 ఉంది. పారాగ్లైడింగ్ ఒకటే మాత్రం పర్ హెడ్ 1200 ఉందండి. ఓకే, గోవా టు కంపేర్ చేస్తే రీజనబుల్ కరెక్ట్ ఉన్నాయి, అంతే ఉన్నాయి కానీ ఎక్కువ కూడా లేవు. రైడ్ ఎలా ఉందో ఒకసారి ఎక్స్పీరియన్స్ అడుగుదాము, ఓకేనా? సో గైస్ రైట్ నౌ నేను వచ్చేసి కుడ్లే బీచ్ దగ్గర వచ్చాను. హోమ్ బీచ్ కవర్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్లో కుడ్లే బీచ్ ఉంది. సో పార్కింగ్ చేసి మనం కింద 250 మీటర్స్ వాక్ చేయాలి. సో గోవాకి ఇక్కడ నేను గోకర్ణలో ఏం డిఫరెన్స్ ఫైండ్ చేశానంటే, గోవాలో మనకు పెద్దగా పార్కింగ్ ఏమి ఉండవు ప్రతి బీచ్ దగ్గర. ఇక్కడ ప్రతి బీచ్ దగ్గర పార్కింగ్ ఉంది. హోమ్ బీచ్ కాడేమో పార్క్ చేసి అక్కడ 10 రూపీస్ అన్నాడు. ఓకే, దట్స్ ఫైన్, 10 రూపీస్. ఇక్కడ కుడ్లే దగ్గర ఏమో 30 రూపీస్ అంటారండి పార్కింగ్. అది 6 అవర్స్ మాత్రమే, అది కూడా. సో ఏందో నాకు ఇది అర్థమవుతలేదు. సర్లే, ఒక్కొక్క స్టేట్తో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. బీచ్ దగ్గర అయితే వెళ్తున్నాను, ఒక 250 మీటర్స్ ఉంది, చూపిస్తానండి. సో గైస్ రైట్ నో వచ్చేసి మనము కుడ్లే బీచ్ దగ్గర ఉన్నాము. ఇంతకుముందు ఓమ్ బీచ్ తర్వాత కుడ్లే బీచ్, దాని తర్వాత ప్యారడైజ్ బీచ్. సో ఇదంతా ఒకటే స్ట్రెచ్ ఉంది. మన గోవాలో ఎలా అయితే ఉంటుందో క్యాలంగట్ బాగా సేమ్ అదే స్ట్రెచ్లో ఉంటుంది. సో కుడ్లే బీచ్ దగ్గర ఉన్నాను, ఒకసారి చూడండి. చాలా పీస్ఫుల్ ఉంది, అస్సలు క్రౌడ్ లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది, అసలు స్మెల్ లేదు. వాటర్ కూడా చాలా మంచి ప్యూర్ ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, మంచి ప్లెజెంట్గా ఉంది ఈ ప్లేస్. సో చూద్దాం, ఒకసారి వ్యూ చూడండి, చూపిస్తాను. నిజం చెప్తున్నా, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, లొల్లి లేదు, ఏం లేదు, చాలా బాగుంది. కానీ సో గైస్ ఇప్పుడే మేము రైట్ నోట్ లంచ్ కోసం ఆగాము ఇక్కడ కుడ్లే బీచ్లోనే. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇది మీల్స్. ఓకే, ఇది వచ్చేసి మన రైస్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని. దాని తర్వాత ఇది మీ అందరి ఫేవరెట్ డ్రింక్స్, ఎన్ని ఉన్నాయి చూడండి. ఓకే, సో ప్రైస్ అయితే రీజనబుల్ ఉన్నాయి. సో దీని తర్వాత నెక్స్ట్ ప్యారడైజ్ బీచ్ ఇంకా హాఫ్ మూన్ బీచ్ ఉన్నాయి, అవి రెండు కవర్ చేద్దాము. ఓకే, మేము వచ్చేసి సీ ఫుడ్ బిర్యానీ అని ఆర్డర్ చేసాము. దాని తర్వాత పామ్ ఫ్రై అంట, అది ఒక ఫిష్ నేమ్, అది ఒకటి ఆర్డర్ చేసాము, చూపిస్తాను. ఇది పామ్ ఫ్రై. దీని ప్రైస్ యాక్చువల్లీ మెనూలో లేదు, తర్వాత చెప్తాను మీకు ఎంత ఉందో. ఇది వచ్చేసి మనకు 350 రూపీస్ అని మెనూలో ఉంది. టేజ్ తిన్న తర్వాత చెప్తాను ఎలా ఉందని. సో గైస్ ఫుడ్కి మాకు ఆల్మోస్ట్ లైక్ 1000 రూపీస్ దాకా అయింది. అండ్ బిర్యానీకి 350, లైక్ సీ ఫుడ్ బిర్యానీ. అండ్ ఆ పాంప్లెట్ ఫ్రై యాక్చువల్లీ కొంచెం కాస్ట్లీ అయిపోయింది, 550 దాకా అయిపోయింది. ఓకే, దట్ వాస్ గుడ్, లైక్ మరీ బ్యాడ్ కాదు, గుడ్ కాదు, యావరేజే ఉండే. బిర్యానీ కొంచెం సప్పగా ఉండే, నేను అంతా వెరీ స్పైసీ చెప్పిన తర్వాత కూడా చాలా సప్పగా ఉండే. సో
తెలిసిందే కదా మనకు లైక్ ఈ కోస్టల్ సైడ్లో కొంచెం మన హైదరాబాదీ స్టైల్లో ఉండదు కానీ ఓకే మేనేజబుల్, నాట్ బ్యాడ్ నాట్ గుడ్, యావరేజ్గా ఉండే. సో చూసుకోండి ఫుడ్ కొంచెం. సో గైస్ ఇప్పుడు ఆన్ మై వే టు ప్యారడైస్ బీచ్. సో సేమ్ ఒకటే ట్రెక్ ఉంటుందండి, లైక్ మన ఓమ్ బీచ్, కుడ్లే బీచ్ సేమ్ అదే రూట్లో ప్యారడైస్ బీచ్ అనేది ఉంటుంది. కానీ నిజం చెప్తున్నా, అస్సలు మీరైతే 2 వీలర్ ఉంటేనే రండి, 4 వీలర్ ఉంటే అయితే చాలా కష్టము. ఈ రూట్ అసలు ఒక 2 to 3 కిలోమీటర్స్ దాకా ఒక స్ట్రెచ్ ఉంటుంది, అంత మట్టి రోడే ఉంటుంది, క్రేజీ రోడ్. కానీ కొద్దిగా డే టైంలో స్టార్ట్ అయితే ఓకే, నేను కొంచెం ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయినా, ఇప్పుడు చీకటి అయిపోతుంది కాబట్టి వెళ్ళేటప్పుడు నాకు తెలిసి మొత్తం చీకటి అయిపోతుంది. సో కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఈ ట్రెక్ చాలా బాగుంటుంది, కొంచెం భయంకరంగా ఉంటుంది. మంచి ఒక హెవీ డ్రైవర్స్ అలాంటి వాళ్ళు ఉంటే, హెవీ డ్రైవర్స్ ఉంటే బెటర్ అని అంటున్నాను. ఇక్కడ నాకు బోర్డు కనిపించింది ఫైనల్గా, ప్యారడైస్ బీచ్ అని. సో సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇది ఫాలో అయ్యకుండా వెళ్ళిపోతామండి, ఓకేనా? ఓకే చలో వెళ్దాం మళ్ళీ, చలో. సో అయితే నేను చెప్పా కదా, ఇక్కడ ప్రతి బీచ్ దగ్గర అయితే పార్కింగ్ ఉంది. సో మన ఓమ్ బీచ్ దగ్గర 10 రూపీస్, కుడ్లే బీచ్ దగ్గర 30 రూపీస్, ఇక్కడ వచ్చేసి 20 రూపీస్ ఉంది. సో నాకు అర్థమయ్యట్లేదు అసలు ఎందుకు పార్కింగ్ తీసుకుంటారని. సో ఇక్కడ పార్కింగ్ అయిన తర్వాత మళ్ళీ 20 మినిట్స్ దాకా ట్రెక్ ఉందంట. అసలే అలసిపోయా నేను. చూద్దాం అసలు ఈ ట్రెక్ వర్తిటా కాదా అనేది. ఇగో ఇలా ఉంటుంది ట్రెక్, 20 మినిట్స్ ట్రెక్ అంట, 450 మీటర్స్. ఓకే సో లెట్స్ గో, చూద్దాం అసలు ఎలా ఉంటుంది, వర్తిటా కాదా అది. కానీ ఆ డ్రైవ్ అయితే చాలా వర్త్ ఇట్ గైస్. ఒక 2 to 3 కిలోమీటర్స్ దాకా డ్రైవ్ ఉంటుంది, బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. ఈ ట్రెక్ కూడా చూసాము, వెళ్తాం, మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కొద్దిగా ఇంకొంచెం లైటింగ్ ఉంటే బాగుంటుంది కదా. సో గైస్ ఫైనల్లీ ఆఫ్టర్ నిజంగానే 20 మినిట్స్ ట్రెక్ ఉంది. నేను అసలు ఉండదు అనుకున్నాను. నేను నిజంగా చెప్పాలంటే ఒకసారి పడిపోయాను కూడా నేను, ఎందుకంటే క్రాక్స్ ఉన్నాయి అవి. సో నేను స్లిప్ అయిపోయి పడిపోయాను. లక్కీలీ చాలా స్లో, స్కిడ్ అవ్వలేదు, లేకపోతే పైనుంచి మొత్తం కిందికి పడిపోతుండే. ఎవరైనా నిజంగానే ప్యారడైస్ బీచ్కి రావాలనుకుంటే మంచి ఒక లైక్ ట్రెక్కింగ్ షూస్ అవన్నీ వేసుకురండి, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సగంలోనే మీరు రిటర్న్ వెళ్ళిపోతారు. నేనంటే కొంచెం నాకు నిజంగానే చూడాలి అసలు ప్యారడైస్ బీచ్ అని పేరు ఎందుకు ఉందని తెలుసుకోనికి నేను ఇంత దూరం వచ్చాను. నిజం 20 మినిట్స్ ట్రెక్ ఉంది, అండ్ దట్స్ అ వెరీ హార్డ్ ట్రెక్ అండి. ఇదిగోండి ఒక్కసారి కెమెరా చూడండి, చూపి మొత్తం మీరు టాప్ నుంచి అదంతా దిక్కుంటూ రావాలి మొత్తం. అండ్ నిజంగా ఫ్రెండ్స్ దట్ ఈస్ నాట్ ఈజీ.
నేను నిజంగా చెప్తున్నా, ఏదో నాకు పూచుకుంది కాదు. దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ట్రెక్, చాలా డిఫికల్ట్ ట్రెక్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు గూగుల్ మ్యాప్స్ నమ్మి 2-వీలర్ కనుక ఇటు వస్తే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ట్రెక్. కానీ ఒకసారి బీచ్ చూపిస్తాను చూడండి. ఎవ్వరు లేరు ఈ బీచ్లో, ఒకసారి అక్కడ చూపి. జస్ట్ ఇక్కడ ఉండేటోళ్ళు, షాప్స్ వాళ్ళు వీళ్ళే ఉన్నారు అంతే. చూడండి ఇవ్వండి, ఇంత బాగుంది. నాకైతే నిజంగానే ట్రూలీ ప్యారడైస్ అనిపించింది. ప్యారడైస్ అంటే ప్యారడైస్ బిర్యానీలా కాదు, నిజానే బాగుంది. బీచ్ అయితే పీస్ఫుల్గా ఉంది, ఎవ్వరు లేరు ఈ బీచ్లో అసలు, నేను తప్ప ఇంకెవ్వరు లేరు. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఒకసారి బీచ్ వ్యూస్ చూపిస్తాను నేను మీకు. సో గైస్ చూస్తున్నారు కదా, సో ప్రెజెంట్లీ అట్ ప్యారడైస్ బీచ్. చాలా బాగుంది, వేవ్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి, చాలా బాగుంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా అటు వెళ్తే అక్కడ హాఫ్ మూన్ బీచ్ ఒకటి ఉంది. ఈరోజు అనుకున్న ప్లాన్లో అది ఒక్కటే కవర్ చేయలేదు నేను ఇంకా. సో ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది, నాకు తెలిసి అది కవర్ చేయలేను ఇంకా. రేపు ఇన్ కేస్ కవర్ చేసి అదైతే డెఫినెట్గా చూపిస్తాను. సో ఈరోజు మనం 3 బీచెస్ కవర్ చేసాము, ఓమ్ బీచ్, కుడ్లే బీచ్ అండ్ ప్యారడైస్ బీచ్. లైక్ పాపులర్ బీచెస్ ఇక్కడ కవర్ చేసాము. హాఫ్ మూన్ బీచ్ ఒకటి పెండింగ్ ఉంది. సో నేను సన్లైట్ వల్ల అది కవర్ చేయలేకపోయాను. నేను నా డే స్టార్ట్ చేసిన అరౌండ్ 11 o'clock. సో ఇన్ కేస్ మీరందరూ కూడా లైక్ నాలాగా మిస్ అవ్వకుండా వద్దు, మొత్తం డేలో కవర్ చేయాలంటే 8 o'clock స్టార్ట్ అయిపోండి, అన్నీ కవర్ చేసుకోవచ్చు. లైక్ నేను ఎక్కడ కూడా ఎక్స్ట్రా టైం వేస్ట్ కూడా చేయలేదు. అన్ని బీచెస్ దగ్గర లైక్ ఆల్మోస్ట్ లైక్ రీజనబుల్ టైమే స్పెండ్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది ఫుటేజ్ కవర్ చేసాం అనుకున్నాను, కానీ అవ్వలేదు, కుదరలేదు. సో చూసాం. సో గైస్ ఇదే నా స్టే. మార్నింగ్ చూపించాను కదా నైట్ వ్యూ ఇలా ఉంది, చాలా బాగుంది కదా, నాకు అది చాలా బాగా నచ్చింది. ఇదే మన డోర్, వెళ్ళిపోవడమే.